రామారావు గారు ప్రభుత్వానికి ఉత్తరం రాయడం తప్పు. మరి వీళ్ళే నాయకులు అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో కేటీఆర్ గారు పద్మశాలీల మీద ప్రేమ లేదు, పద్మశాలి బకాయిల మీద ప్రస్తావించలేదు అని వీళ్ళే మాట్లాడారు. మరి అలా లెటర్ రాస్తే మళ్ళీ ఎందుకు రాసిందంటారు. అంటే మీరు తప్పు పట్టడం తప్ప చేసింది కాదు. ఇంకొకటి, వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే విద్యుత్ సబ్సిడీ వచ్చింది అంటారు. దయచేసి కేటీ రామారావు గారు ప్రభుత్వానికి రాసిన లెటర్లో మొదటి పేజీలో ఉంది. GOMS నంబర్ 518, 12 అక్టోబర్ 2001. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారని మీకు ఈ సందర్భంగా సూచిస్తున్నాను. అంతేకాకుండా మీరు పదే మాట్లాడుతున్నారు, కేటగిరీ మారింది, బిల్లులు కొట్టిండ్రు, ఇదంతా మీ ప్రభుత్వంలో. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు కూడా అడ్వకేట్ కాబట్టి రిట్ పిటిషన్ నంబర్ 33733 ఆఫ్ 2022. ఇది ఏంది, ఈ కక్షిదారులు ఎవరు, ఈ సమస్య ఎందుకు మొదలైంది, నేను ఇంకా మాట్లాడచ్చు. ఈ సమాచారం అంతా కేటీఆర్ గారి ఉత్తరంలో ఉంది. ఈ కేసు దరిమిలానే సెస్ వాళ్ళ అధికారులు ERC హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే పనిచేసేది, కానీ ప్రభుత్వ పరంగా జరిగింది కాదు. నిజంగా నేను ఇప్పటికి ఒకటే కోరుతున్నా మిమ్మల్ని, మీకు పద్మశాలీల మీద ప్రేమ ఉంటే ఈ 35 కోట్లను మాఫీ చేయండి. అప్పటికైనా మీకు కొంత పద్మశాలీల మీద ప్రేమ ఉందని నమ్ముతాను. జై తెలంగాణ.